హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు 10 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవుతో ఉన్న సిమెంట్ రేకుల ఇల్లు అండి. ఈ ఇల్లు కట్టి 4 నుంచి 5 సంవత్సరాల వరకు అవుతుంది. కానీ ఈ సిమెంట్ రేకులన్నీ పగిలిపోయి వర్షం పడినప్పుడు ఇంట్లోపలికి చెమ్మ రావడం, అలానే ఇల్లంతా కారడం జరుగుతుంది. సో దానివల్ల ఇంక ఇబ్బంది పడలేక ఇల్లు అయితే రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నారు ఓనర్ అయితే. సో అదైతే మేము వర్క్ చేయబోతున్నాం. ఇల్లు మొత్తం ఈ రేకులన్నీ రిమూవ్ చేసేసి స్లాబ్ వేసి, అలానే ఇంటి బ్యాక్ సైడ్ టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అంటే మెట్లు ఇవన్నీ రెడీ చేయబోతున్నామండి. సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 40 అడుగుల పొడవులో 3 గదులు అయితే ఉంటాయండి ఇంటికి. కిచెను, హాలు, కామన్ హాలు, వెయిటింగ్ హాల్ లాగా అనమాట. అంతేనే 3 గదులు ఉంటాయి. ఎంట్రన్స్ వరండా, టాయిలెట్ ఉంటుంది. సో స్టెప్స్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే పెట్టబోతున్నాం. ఇల్లు అయితే చాలా బాగానే ఉందండి, మంచిగా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. 4 ఇయర్స్ అంటే అంత కాదు, 4 to 5 ఇయర్స్ అంటే. కానీ సిమెంట్ రేకుల వల్ల ఏంటంటే పగిలిపోయి, అవి పగిలినప్పుడు కూడా చాలాసార్లు ప్యాచ్ వర్క్లు అయితే చేయించారంట, తార్ షీట్లు వేయడం అన్నీ చేశారు. అయినా సరే ఇంకా ఆగట్లేదు, ఈ సైడ్లంతా లీకేజ్ వస్తుంది. సో దానివల్ల అయితే ఇంక మనం పూర్తిగా వీటిని రిమూవ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కింద పవర్ లైన్ అంతా ఆపేసామండి, అంటే కరెంట్ లైన్ అంతా కూడా ఆఫ్ చేసేసాము. సో దానివల్ల ఏంటంటే మాకు మిషన్ వర్క్ అవ్వలేదు. ఈ బోధులన్నీ ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఈ రీమోడలింగ్ పని ఏ వర్క్ ఏ విధంగా చేయించాలి ఏంటి అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఉండబోతుందండి, ఓకేనా. సో మేము మిషన్ అంతా తెచ్చాం, కానీ కరెంటు పవర్ సప్లై లేకపోవడం వల్ల స్టార్టింగ్ మేము సుత్తులతో కొట్టి ఆ బోధులన్నీ రిమూవ్ చేయాల్సి అయితే వస్తుంది. అదేవిధంగా ఈ బోల్ట్లన్నీ కూడా తార్ షీట్లు అంటించేశారు. తార్ షీట్లు అలానే సున్నం ప్యాచ్ వర్క్లు అయితే చేశారు కదా, దానివల్ల అయితే విప్పడం చాలా కష్టంగా ఉంది. ఈ సిమెంట్ రేకులతో ఇదే సమస్య అండి, పగిలిపోయి అనుకోండి ఎందుకు పనికిరావు అనమాట. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా వృధా. సో కొంచెం ఆలోచించండి రేకిళ్ళు కట్టుకునే ముందు. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం అయితే రిమూవ్ చేస్తున్నాం, బోధులంతా కూడా కొడుతున్నాం అనమాట. ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడబోతుందండి. చాలామంది రేకిళ్ళు ఏ విధంగా పని చేయించుకోవాలి ఏంటి అనేది పాపం తెలియదు కదా. సో అటువంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. అలానే చాలామంది అడుగుతుంది ఏంటంటే, మీరు రీమోడలింగ్లు చేయరా, చిన్న చిన్న పనులు అప్పచెప్తే చేయరంట అంటున్నారు. అదేం లేదండి, ప్రతి పని మేము చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా రేకింటికి రేకులు రిమూవ్ చేసి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎంత లేబర్ ఛార్జెస్ అవుతాయి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రేకింట్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళకి ఫ్యూచర్లో ఎంతో కొంత వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రేకులు బోధులు మొత్తం రిమూవ్ చేసేసామండి. రేకుల మీద ఏవైతే కడతారు కదా బోధులు, వాటిని బోధులు అంటారు, అవైతే మొత్తం తీసేసాం అనమాట. కానీ మాకు ఇంకా ఎలక్ట్రీషియన్ రాలేదు. కింద ఎలక్ట్రీషియన్ వచ్చినట్లయితే ఫ్యాన్లు లైట్లన్నీ రిమూవ్ చేయాలి. సో ఆయన రాకపోవడం వల్ల అవి మేమే రిమూవ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇక్కడ పైన బోధులన్నీ కొట్టేసి రేకులు బోల్ట్లన్నీ ఇప్పిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళి అవైతే మనం రిమూవ్ చేద్దాం. ఫస్ట్ మీరు రేకిళ్ళు ఈ విధంగా ఉన్న ఇంటికి ఏం చేయాలంటే, స్లాబ్ వేయాలనుకుంటున్నప్పుడు ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకోండి. దేనికి ఎంత ఖర్చు అవుద్ది ఏంటని ముందే మీరు ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని దిగండి. ఎందుకంటే తక్కువలో అయిపోద్దేమో దిగుతారో అవి డబల్ అయిపోతాయండి. ఎవరు ఎప్పుడు వస్తారో తెలీదు, ఏవి పోతాయో తెలీదు, ఏవి పనికొస్తాయో కూడా తెలీదు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఎలక్ట్రీషియన్ వస్తారనుకున్నాం, రాలేదు. మొత్తం అంతా మేమే రిమూవ్ చేసుకున్నాం. ఫ్యాన్లు లైట్లు అన్నీ ఇప్పేసి పక్కన పెట్టామన్నమాట. సో రీమోడలింగ్ ఇల్లు అంటేనే మీరు 10 రూపాయలు అనుకొని దిగితే దానికి 100 రూపాయలు ఖర్చు అవుద్దండి. సో అందుకే నేను మొత్తం ఎస్టిమేషన్ అయితే వేసుకోండి అంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదేని, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో వల్ల. ఎంత లేబర్ ఛార్జెస్ అవుతాయి ఏంటి అనేది డీటెయిల్గా తెలుస్తుందండి, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ విధంగా ఉన్న రేకిళ్ళు మీరు స్లాబ్ వేయాలనుకుంటున్నప్పుడు లోపల ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవేవి ఉన్నాయంటే ఫ్యాన్లు లైట్లు అన్నీ తీపించేయండి నీట్గా. ఒకవేళ మీరు ఫాల్ సీలింగ్ చేయించినట్లయితే అది కూడా నీట్గా రిమూవ్ చేయించండి, ఓకేనా. సో అన్నీ రిమూవ్ చేయించుకొని మీకు పనికొచ్చిన వస్తువులన్నీ కూడా ఇంట్లోనివి పక్కన పెట్టుకోండి. ఎలక్ట్రికల్ బాక్స్లు, పైప్ లైన్స్ ఏమున్నా సరే అవన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా రేకులు మొత్తం నీట్గా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. సో మేమైతే ఫస్ట్ రోజు 3 వెళ్దాం అనుకున్నాము అవి తీయడానికి, కానీ ఒక పర్సన్ రాలేదు. ఇంకేదైతే అదైందని ఇద్దరమే వెళ్ళామన్నమాట. కానీ ఇద్దరం వెళ్ళి చేసాం కదా, ఆ రేకులు అవి దించేటప్పుడు చేయి పంచర్ అయ్యింది, చిన్న దెబ్బ తగిలింది దానికి, అవి ఇంకా డ్యామేజ్. సో ఈ విధంగా మేమైతే ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు ఎంత పని అవుద్దో ఏంటో ఇద్దరమే అనుకున్నాం, కానీ బాగానే వర్క్ చేయగలిగాం.
సో చాలామంది అడుగుతున్నారండి, మీరు చిన్న చిన్న పనులు చేయరా అన్న, మీరు వర్క్ చేయరా అంటున్నారు కదా. ఇక్కడ మీరు చూసారు కదండి, నేను మా బాబాయ్ వెళ్ళాము, మా ఇద్దరమే వర్క్ చేస్తున్నాము. సో మాకు పనికి కావాల్సింది పని అండి, చిన్న పని పెద్ద పని అది ఏముండదు. ఏదైనా సరే మేము పని చేయడం జరుగుతుంది. అది మీకు వీడియో ప్రూఫ్తో సహా ఎందుకు ఇస్తున్నామంటే, అంటే మేము వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నామంటే, మేము పని చేస్తామా చేయమా, మీకు అక్కడ ఏ విధంగా వర్క్ అయింది ఏంటంటే కూడా డీటెయిల్గా అర్థమవుద్ది. సో నలుగురికి హెల్ప్ అవుద్ది, మాకు కూడా హెల్ప్ అవుద్ది అనమాట ఈ వీడియోస్ వల్ల. సో అందుకే ప్రతి ఒక్కటి ఈ విధంగా ఫుటేజ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అలానే మొత్తం మేమైతే కంటింగ్ చేసామండి. ఆ రోజు మధ్యాహ్నం వరకే పని చేయగలిగాం. అంటే కంటింగ్ అంటే ఏ విధంగా అంటే పని మొత్తం పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం అనమాట. అక్కడ 2 వెళ్ళినా 3 వెళ్ళినా 4 వెళ్ళినా అనవసరం, అనుకున్న పని మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా భోజనం దిగమన్నమాట. సో భోజనం దిక్కుంటా మొత్తం రిమూవ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇప్పటికే 1:30 అయిపోయింది టైం. అయితే మేము వెళ్ళి ఆ ఫ్యాన్లు లైట్లు అన్నీ ఇప్పుకొని పైన బోధులు మొత్తం కొట్టి ఆ రేకులన్నీ రిమూవ్ చేసేసి ఇప్పటికీ ఆ టైం అయిందన్నమాట. సో వెళ్ళింది ఇద్దరమే కదా, కొంచెం హార్డ్ వర్క్ అయ్యింది ఆ రోజు అయితే. అవన్నీ రిమూవ్ చేసి దించేసరికల్లా ఓనర్ గారు చూడండి అక్కడ నిల్చున్నారు, ఆయనే ఓనర్, హౌస్ ఓనర్. సో రేకులన్నీ అక్కడ పెట్టామన్నమాట, చూసారు కదా. సో ఈ విధంగా పైపులు మొత్తం అన్నీ రిమూవ్ చేసేసాం. ఇంకా మధ్యాహ్నం 2:30 అలా అవుతుంది, ఛాయ్ తాగాం. ఇంకా ఛాయ్ తాగేసి మిగిలిన పని ఇంకా కొట్టడం, పైపులు తీయడం, ఇంకా పెండింగ్ ఏవో ఉన్నాయో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ డే వర్క్ అయితే అదండి మాది. సో డే 1 నుంచి కూడా ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ ఛార్జెస్ ఎంత, మెటీరియల్ కాస్ట్ ఎంత, ఏ మెటీరియల్ కొన్నాం, ఫైనల్గా ఓవరాల్గా కంప్లీట్ చేయడానికి ఎంత బడ్జెట్ అయిందని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోస్లో ఉంటుందండి. సో వీడియోస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు, బడ్జెట్ చాలేదని రేకిళ్ళు అయితే కట్టుకుంటున్నారండి. ఈ మధ్యన కూడా కొంతమంది కడుతున్నారు. సో అటువంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. కొంచెం ఆలోచించండి రేకిళ్ళు కట్టే ముందు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ బోధులన్నీ కొట్టాం చూసారా, ఆ కొట్టిన అమౌంట్, ఆ లేబర్ ఛార్జెస్ అవన్నీ కూడా మీకు వృధాగా పోయినట్టే. అవి ఒక 4-5 సంవత్సరాలు కూడా ఉన్నట్టయితే ఇంక అమౌంట్ వేస్టే. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ వర్క్ చేసి పాపం 4 ఇయర్సే అవుతుంది వాళ్ళు చేయించి, మళ్ళీ అమౌంట్ అంతా వృధా అనమాట. ఆ రేకులు ఖర్చు, ఆ బోధులు, వాటి సిమెంటు, బ్రిక్స్ అన్నీ వృధానే. కొంచెం ఆలోచించండి. ఓకేనా. సో మాకు డే 1 వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇదంతా క్లీనింగ్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా. సో మాకు డే 1 నుంచి ఎంత ఖర్చు అయింది ఏంటంటే మీకు చెప్తాను అన్నాను కదా. సో అది ఫైనల్లో చెప్పమంటారా, లేకపోతే వీడియో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ ఏ రోజు పేమెంట్స్ ఆ రోజు చెప్పాలనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోలో అయితే నేను అది చెప్పను. ఎందుకు చెప్పను అంటున్నాను అంటే, మీరు కామెంట్లో చెప్పండి. ఫైనల్ అయిపోయిన తర్వాత మొత్తం చెప్పాలా, లేకపోతే వీడియోస్తో పాటు కంటిన్యూ చేయాలనేది కూడా చెప్పండి. ఓకేనా. ఇంక మేము డే 2 అయితే ముగ్గురం అయితే వెళ్ళామండి. డే 1 ఇద్దరం వెళ్ళాము కదా, డే 2 ముగ్గురం అయితే వెళ్ళాము. బ్రిక్ వర్క్ అయితే మొదలు పెట్టబోతున్నాము. సో మేము బ్రిక్ వర్క్ చేసే ముందు ఏంటంటే మొత్తం మట్టం కట్టుకున్నాము ఇల్లంతా కూడా. సో ఈశాన్యం డౌన్ చేసి నైరుతి పక్క ఎత్తు ఉండాలి కదా, ఈశాన్యంలో అయితే 10 అడుగుల 3 ఇంచులు ఎత్తు పెడదాం అనుకున్నాము. అదేవిధంగా నైరుతి పక్క 17 లేదా 18 ఇంచుల వరకు ఎత్తు పెడదాం అనుకున్నాం అనమాట. ఒక 5 ఇంచులు వాటం పెట్టి వాటర్ అనేది ఈశాన్యంలో చేరేట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. అలానే ఇంటికి భీములు కూడా ఏం లేవండి, ఎందుకంటే పిల్లర్స్ ఏమీ లేవు కాబట్టి భీమ్ ఏది కూడా వేయాలనుకోవట్లేదు. ఓన్లీ ప్లెయిన్ మ్యాటే, స్లాబ్ అనేది. ఓకేనా. అలానే ఇక్కడ మీరు చూడండి 9 ఇంచుల గోడలు మొత్తం ఉన్నాయి, యువతల పక్క మాత్రం 4 ఇంచుల గోడనండి. గోడ హక్కులు ఉన్నాయి కాబట్టి 4 ఇంచెస్ వాళ్ళే కట్టాలి అక్కడ. సో సెకండ్ డే వర్క్ అయితే ఇది, మేము బ్రిక్ వర్క్ అయితే మొదలు పెట్టాము ఇంకా. సో ఫస్ట్ డే అయితే మేము మొత్తం రిమూవ్ చేసాం కదా, అంత రేకులన్నీ రిమూవ్ చేసేసాం. సెకండ్ డే అయితే వర్క్ చేయలేదండి, ఇది థర్డ్ డే అనమాట. సెకండ్ డే ఏం చేసామంటే, మాకు పని చేయడానికి సామాన్లు ఉంటాయి కదండి, ఈ గడెంచీలు, చెక్కలు, అదేవిధంగా గమేలాలు, పార్లు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట ఇక్కడ. సో ఓన్లీ ఆటో మీద మొత్తం ఒక పర్సన్ అయ్యింది ఆ రోజు, ఒక పర్సన్ వచ్చాము ఆ రోజు. లేబర్ ఛార్జెస్ కూడా ఏం లేవు, ఓన్లీ ఆటో ఛార్జీలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం కూడా ఈ ఊర్లో తెచ్చి పెట్టుకున్నాము. 3వ రోజు ఇంక మేము వర్క్ అయితే మొదలు పెట్టుకున్నామంట. సో అవి ఒక్కొక్క దగ్గర ఉంటాయి కదండి, వేరే వేరే దగ్గర పని చేస్తాము. అవన్నీ కూడా తెచ్చి పెట్టుకోపోయామనుకోండి, ఆ రోజే లేబర్ ఛార్జెస్ అన్నీ వృధా అన్నమాట. వచ్చి అన్నీ తెచ్చి పెట్టుకున్నప్పటికీ 11-12 అయిపోద్ది. అవన్నీ తీసుకొచ్చేసరికల్లా కూళ్ళు ఇచ్చిన వాళ్ళకి కూడా కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒకరోజు వర్క్ అయితే ఆపి అన్ని మెటీరియల్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ మేము పని సామాన్లన్నీ పెట్టుకొని ఆ మరుసటి రోజు అయితే వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. డే 3 ఇది. ఓకేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు మట్టం గోడలు అయితే కట్టడం జరిగింది. సో ఇక్కడ వరకు కట్టాము. ఈ మొత్తం కొట్టాల్సినవంతా కొట్టుకొని ఇదంతా రెడీ చేసామన్నమాట. సో ముగ్గురమే వచ్చాము, ఒక లేబర్ 2 మేస్త్రులమే వచ్చామన్నమాట. సో వచ్చి మేమే ఇటుకలు పెరుక్కొని మేమే సున్నం కలుపుకొని అంతా చేస్తున్నప్పటికీ ఆ రోజు నైట్ బాగా లేట్ అయిపోయింది. శీతాకాలం కదండి, తొందరగా చీకటి పడిపోద్ది అనమాట.
సో వేసవికాలం అనుకోండి, మీకు పొద్దు ఉంటుంది 6:30 7 వరకు మీకు వెలుతురుగానే ఉంటుంది. కానీ శీతాకాలం ఏంటంటే మనకి 5 అయినప్పటికీ చీకటి పడిపోద్ది. అప్పటికే మాకు టైము 5:30 6 అవుతుంది అప్పటికి మేము. సో ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 6 అయింది టైం అన్నమాట. సో మాకు డే 2 వర్క్ అయితే అది అయిందనమాట. ఇంకా థర్డ్ డే, ఇంకా మూడో రోజు మీరు చూసుకున్నట్లయితే మొత్తం వాల్స్ అన్నీ కూడా ఇంకా ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చేసామన్నమాట. మాకు ఓవరాల్గా 2 డేస్ పట్టిందండి బ్రిక్ వర్క్ అంతా కూడా. రిమూవ్ చేయడం అంతా ఒక రోజు పట్టింది. ఈ బ్రిక్ వర్క్ అంతా కూడా 3 డేస్ అంటే 2 డేస్ పట్టింది. ఓవరాల్గా 3 డేసే వర్క్ చేసామన్నమాట. సో ఫస్ట్ రోజు ఇద్దరం చేసాము, సెకండ్ డే ముగ్గురము, థర్డ్ డే కూడా ముగ్గురమే అన్నమాట. సో ఇటుకలు మోసుకొని అన్నీ చేసుకొని మొత్తం మేమే, ఇంకా మరి ఇంకెవరు లేరు, మా ముగ్గురమే. ఇంటి ఓనర్ అమ్మగారు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట క్లీనింగ్ చేయడం అవన్నీ కూడా. ఇక్కడ మీకు 4 ఇంచెస్ వాల్ ఇదేనండి, ఆ సైడ్ వాలే. పైపులు మొత్తం రిమూవ్ చేసేసాం. బ్యాక్ సైడ్ మెట్లు పెడదాం అనుకున్నాం కదా, అది మీకు నెక్స్ట్ వీడియో నుంచి కూడా చూపిస్తాను, ఓకేనా. సో ఇల్లు మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత కూడా మీకు ఫైనల్గా డీటెయిల్గా ప్రతి ఒక్కటి అర్థమవుద్ది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ వాల్ అయితే కడుతున్నాము. 4 ఇంచెస్ ఇది. ఇద్దరికి హక్కులు అనమాట, గోడ హక్కులు ఉంటాయి కదా అది. సో మీ సైడ్ ఏ విధంగా వర్క్ చేస్తారు ఏంటనేది కూడా కొంచెం కామెంట్లో చెప్పండి. ఒకవేళ పాత రేకిళ్ళు ఉన్నట్లయితే ఏ విధంగా వర్క్ చేస్తారు ఏంటి అనేది. కొంతమంది పిల్లర్స్ వేయాలంటే ఎట్లా నన్ను కూడా అడుగుతున్నారు, ఆ వీడియో కూడా వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఈ రీమోడలింగ్ వర్క్లు ఏంటంటే వెంటనే చేయం మేము. సో మాతో ఎంతో ఇష్టంగా చేయించుకోవాలని వెయిట్ చేస్తున్నారు పాపం. సో మాకు వేరే వేరే పనులు ఉండడం వల్ల ఇవి చేయడం చాలా తక్కువ, కానీ చెయ్యాలి తప్పదు. ఆ వీడియో కూడా మీకు వస్తుందండి. రేకింటికి పిల్లర్స్ ఏ విధంగా వేయాలనేది కూడా వీడియో వస్తుంది. నెక్స్ట్ ఆ వర్కే చేయాలి మేము, అది కూడా చేస్తాము. ఇక్కడ మీరు చూడండి, బ్రిక్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిక్ వర్క్ చేయించేటప్పుడు మీరు ముఖ్యంగా వాటం అయితే పెట్టుకోవాలి. అంటే ఈశాన్యం డౌను నైరుతిలో ఎత్తున్నట్టు చూసుకొని ఒక 4 ఇంచులు 3 ఇంచులు 5 ఇంచులు మీకు లెంత్ని బట్టి అనమాట, ఎంత లెంత్ ఉంది అనే దాన్ని బట్టి. మేమైతే ఇక్కడ 5 ఇంచులు పెట్టాము, ఎందుకంటే ఇంకా బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది, ఎప్పుడైనా రూమ్స్ పెంచవచ్చు. అప్పుడు మళ్ళీ వాటం సరిపోదన్నమాట తక్కువ పెడితే, అందుకని చెప్పేసి ఇంకొంచెం ఎత్తు ఎక్కువ పెట్టాము. ఇక్కడ బ్రిక్ వర్క్లోనే మీకు క్లారిటీగా కనిపిస్తుంది అదంతా కూడా. సో ఇదండి ఫైనల్గా మాకు 3 డేస్ పట్టింది, డే 1 డే 2 డే 3 అన్నట్టుగా. సో ఈ వర్క్ అంతా ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలానే ఈ రీమోడలింగ్ పనులు చేయించినప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. పని తేలదు, మనం ఎంత కష్టపడినా సరే పని తెలియదు, డబ్బులు అయిపోతూ ఉంటాయి. సో 1కి 2 సార్లు ఆలోచించుకొని రీమోడలింగ్ వర్క్ అయితే చేయించండి. ప్రతిదీ బడ్జెట్ కౌంటింగ్ చేసుకొని జాగ్రత్తగా నీట్గా పని చేయించుకోండి, ఓకేనా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ఎవరైనా అనుకుంటున్నట్లయితే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి ఈ వీడియో. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి, చాలా ఉపయోగపడుతుంది కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారికి, ఓకేనా. సో ఇంక మనం బ్యాక్ సైడ్ మెట్లు అని చెప్పాం కదండి, ఇక్కడే మెట్లు అయితే కట్టాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వీడియోస్ అయితే వస్తాయి, మెట్లు ఎలా కట్టాము ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్, బాయ్ బాయ్.